హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉన్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఒక ఒక విషయం అండి. ఇదిగోండి, నేను ముగ్గేసి ఇంట్లోకి వచ్చాను. ఇంకా అంతలోకి ఈ తాతయ్య బండి వేసుకొని వచ్చాడు. ఏం తాత ఈ సందులో ఎట్లా వచ్చిద్దని వచ్చావనంటే, ఆయన వాళ్ళు అటు రమ్మన్నారమ్మా, అందుకని ఇటు వచ్చాను అని అంటున్నాడు. అదేమనంటే ఇంకేం చూద్దాం, చిన్న సందులో ఎట్లా పోయిద్దని ఆలోచన కూడా ఉండదన్నమాట. అందులో మా బళ్ళు రెండు ఉంటాయి. ఇంకా వాటిల్లో సందులో ఎట్ట పోవాలని అటువైపు ఏమో కంకర కొట్టుంది, ఇటువైపు ఏమో విసుకుంది. ఇంక ఈ సందులోనే పోతారండి. ఏం చేస్తాం, మనదేం లేదు, ఇంకంతే. ఇంక ఇదిగోండి, ఇంక ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీను, మన ఫ్యామిలీ మెంబర్లు ఉన్నారు కదా, వాళ్ళ కోసం అనమాట. ఇంకా ఇదిగోండి, అయితే నేను వీడియోస్ సాయంత్రం పూట పెట్టుకుంటా వచ్చేదాన్ని. అయితే ఆ టైంలో పెడుతుంటే ఒకవేళ మీకు టైం కుదరక చూడలేదేమోనన్న ఉద్దేశంతో టైం మార్చి పొద్దున పూట 10:30 గంటలకి పెడుతున్నానండి. 10 నుంచి 10:30 లోపు పెట్టేస్తూ ఉంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్ అందరూ అర్థం చేసుకుంటారని, అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. నీతిగా నిజాయితీగా చేసి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఇవ్వండి. ఏదైనా మాయ మాటలు చెప్పి ఏదో తీయటి మాటలు చెప్పే వాటికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. కానీ ఇలా నీతిగా నిక్కచ్చిగా కష్టపడే వాళ్ళకి మాత్రం ఏది సపోర్ట్ అనేది ఉండట్లేదు. అది ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోండి మీరే, ఓకేనా? ఎందుకంటే అబద్ధమేదో నిజమేదో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయిందండి సిచ్యువేషను. ఏదైనా కానీ మనం కంటితో చూసేదే నమ్ముతాం, చెవులతో వినేదే నమ్ముతాం కదా. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాం అన్నమాట. అది మనమే చూసి చేసుకోవాలనే సిచ్యువేషన్కి వచ్చేసింది దాదాపుగా. కాకపోతే ఏంటంటే కష్టపడి పనిచేసి కష్టపడి నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళని మాత్రం సపోర్ట్ చేయండి. మా లాంటి చిన్నవాళ్ళని సపోర్ట్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంక ఇదిగోండి, ఈరోజు సండే, నిన్న సండే కదా, ఇంక ఈరోజు పెట్టేస్తున్నాను. సోమవారం కదా ఈరోజు. ఇక వీడియో పెడుతున్నాను. నేను అప్పుడే వీడియో తీసి పెట్టుకుంటానండి. రోజు మార్చి రోజు పెట్టినా కానీ ఎప్పుడు వీడియో అప్పుడు తీసి పెట్టుకున్న తర్వాత అప్పుడు మీకు వీడియోస్ రూపంలో పెడతా వస్తున్నాను. అలాగే అప్పుడు తీసుకొని ఎప్పుడో తీసుకొచ్చి ఇప్పుడు పెట్టడం అలా అసలు అనేది ఉండదన్నమాట. ఎప్పుడు తీసుకున్న వీడియో అప్పుడు పెట్టేస్తున్నాను. కాకపోతే ఏంటంటే నాకు ఎడిటింగ్ చేసుకోవడానికి టైం కావాలని ఒకరోజు గ్యాప్ ఇచ్చి రెండో రోజు పెడుతున్నాను అనమాట. వీడియోని గమనించగలరని అనుకుంటున్నాను. రోజు మార్చి రోజు అనమాట. ఇంక ఇదిగోండి, ఇక బట్టలన్నీ తీసుకొచ్చి ముందు రోజు ఉతికిన బట్టలు అనమాట ఇవన్నీ. ఇక మడతలేసేద్దాము. ఇక ఈరోజు చాలా పని ఉందండి. అదిగాక అసలు విపరీతమైన గాలి తోలుతుంది. అదిగాక ఆ గాలికో ఏమో ఒట్టి నీరసం అనమాట. ఒకటే నీరసంగా ఉంటుంది. అసలు ఎండలేదు, ఇలా మంగారుగా ఉంటుందన్నమాట. ఎండలేదు కానీ ఏదో 70 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తే కనుక ఎట్టా ఈదురు గాలిలాగా వచ్చిద్దో అలా వస్తుందన్నమాట గాలి. వర్షం అయితే లేదు, ఇంక ఇలా మంగారుగా ఉంది కానీ వర్షం అయితే లేదు. ఇంక ఇదిగోండి, మా ఇంటికి మళ్ళీ చిన్న ఇల్లు కడుతున్నారు. ఇంకా అదేందో కొత్తగా అనిపిస్తేను నేను ఇంకా కొంచెంగా వీడియో తీసుకున్నానండి. అది స్లాబ్ పోసేటప్పుడు అలా కడతారనమాట. అది నాకు బాగా విచిత్రంగా అనిపించింది. ఇంక అందుకని ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకొని మీకు చూపిస్తున్నాను. అది రెండో స్టైర్ అనమాట. అంతకుముందు ఫస్ట్ స్టైర్ వేసినప్పుడు కూడా తెచ్చారు. ఇది రెండో స్టైర్లో వేస్తున్నారనమాట ఇల్లు. ఆ ఎర్ర డ్రెస్ వేసుకుంది కదా ఆ పాప అనమాట. అంటే మా ఇంటి వెనక మళ్ళీ ఇల్లేనమాట. ఇంక ఇదిగోండి, బెడ్రూమ్లోకి వచ్చేసేసి ఇక పక్క దుప్పటి మార్చేద్దాము అని చెప్పి 5 రోజులు అయిందండి. 3 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి అలా మార్చేస్తూ ఉంటాను. ఇక ఈరోజు సండే కదా, ఇంకా ఖాళీగానే ఉన్నా కదా అని చెప్పి ఇక బెడ్షీట్ కూడా మార్చేస్తున్నాను. అలాగే దుప్పట్లు కూడా వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి నాకు ఎప్పుడు చేదరగా అనిపిస్తే అప్పుడు వేసేసుకుంటూ ఉంటాను అనమాట బెడ్షీట్లు కూడాను. ఇక అలాగే ఇది మార్చేసి ఇక మొత్తం వేసేద్దాము అని చెప్పి ఇక మారుస్తున్నానండి.
అయితే సోఫా కవర్లు కూడా ఉతకాలి. అయితే రాబోయే వచ్చే నెలలో కల్లా మా అత్తయ్య సంవత్సరీకం ఉందండి. అప్పటికల్లా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. అవి కూడా వీడియోస్లో చూపిస్తాను. సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ ఆదరాభిమానం ఇలాగే ఉండాలి, ఇంకా మన కుటుంబం పెద్దదవ్వాలని కూడా కోరుకుంటున్నాను. అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదే నేను చెప్తున్నా కదా, నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడేవాళ్ళు, కష్టపడి నిజాయితీగా పనిచేసేవాళ్ళు ఎవరికి నచ్చరండి. ఏయో లల్లాయి మాటలు 4 మాటలు చెప్పే వాళ్ళకే ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. కానీ నిజాయితీగా కష్టపడి పని చేసుకునే వాళ్ళకి మాత్రం సపోర్ట్ అనేది దొరకట్లేదు. ఇది ఎక్కడ న్యాయమో ఏమో నాకేం అర్థం కావట్లా. ఏదో ఏం మాయలో కోల కొట్టుకుపోతున్నావో కూడా అర్థం కావట్లేదు అనమాట. సిచ్యువేషన్ అలా అయిపోయింది. అందుకని నా వీడియోస్లో నిజాయితీని చూడండి, నిక్కచ్చిగా చేసుకుంటున్నానా లేదో గమనించండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇంక ఇదిగోండి, ఇక బెడ్షీట్ మార్చేసి ఇక వంటగదిలోకి వచ్చాను మళ్ళీ. అయితే ముందు రోజు ఎప్పటికప్పుడు దోశల పిండి వేసి పెట్టేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే పిల్లలకి స్కూల్ తీశారు కదండి బళ్ళు. ఇక వాళ్ళకి ఎప్పుడు ఏది వేయాలన్నా కానీ గబిక్కిన దోశ పిండి ఉందనుకోండి, ఇక గబిక్కిన 2 అట్లు వేసి పెట్టచ్చు కదా పిల్లలకి. ఇక ఆ ఉద్దేశంతో వేసి ఉంచేస్తున్నాను. అలాగే వేసి ఉంచాను ముందు రోజు, శనివారం రోజు. ఇక ఇదిగోండి, దాంట్లోకి టమాటా పచ్చడి, అలాగే పప్పుల చట్నీ అనమాట. ఎవరికి ఏది నచ్చితే అది వేసుకొని తింటారు కదా, ఇంకా అందుకని ఇక అలా మా పాప చేసిందండి. చట్నీలు 2 మా పాప చేసింది. ఇంకా నేను బెడ్షీట్లు అది మారుస్తూ ఉన్నా కదా బెడ్రూమ్లో, ఇక ఆ టైంలో మా అమ్మాయి చేసేసింది. ఇక తర్వాత ఇక నేను దోశలు పోద్దాము అని చెప్పి ఇక పోస్తున్నా. కొంచెం అంత ఉప్పేసి కలుపుకుంటే గట్టిగా ఉందండి పిండి. నేనేస్తేనేమో పలసగా వేస్తాను, మా అమ్మ వేస్తేనేమో గట్టిగా వేసిద్ది. అయితే పునుగది వేసుకోవాలంటే ఏం చక్క బాగుంటుందండి పిండి. మనం ఏం కలుపుకునే పని కూడా ఉండదన్నమాట. కొంచెం అంత కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు, లేదంటే ఒక పచ్చిమిరపకాయ, లేదంటే ఒక జీలకర్ర కొంచెం వేసుకొని పునుగులు వేసుకుంటే కమ్మగా ఉంటాయండి. ఏదైనా మనం సొంత చేతులతో చేసుకుంటేనే కమ్మగా ఉంటాయండి. ఆ బయటి అంటే ఏమి తినబుద్ధి కావండి, అస్సలు అంటే అస్సలు తినబుద్ధి కావు. ఇక ఎప్పుడన్నా తీసుకురావాలి అని అనుకుంటే ఇక పెద్ద హోటల్ ఉంది, ఆ హోటల్లో తీసుకొస్తారు మా వారు. ఇక అంతకుమించి ఇక ఎక్కడ బయట తీసుకొచ్చినా కానీ అస్సలు ఏమి రుచి పచి ఉండవు, పుల్లగా ఉంటాయి అసలు. అందుకే తెప్పించను నేను. ఒక 2 దోశలు పోసుకున్నా కానీ ఇంట్లో చేసుకొని తింటే కమ్మగా, మంచినీళ్ళు తాగినా కానీ కమ్మగా ఉంటాయి కదా. ఇక అందుకని తెప్పించను అనమాట. బడ్జెట్ తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఏదైనా కానీ మనకున్న దాంట్లోనే మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా, ఇంకా అలా తక్కువ అనమాట. ఇంక ఎక్కువ అట్టుపిండి వేసే ఉంచేస్తాను ఫ్రిడ్జ్లో. ఇక అది ఎటు ఉంటుంది కదండి, ఇంకా అదే వేసుకొని తింటూ ఉంటాము. ఇక లేనప్పుడు, అదిగాక లేవలేని పరిస్థితి, చేయలేని పరిస్థితి ఉంటేనే నేను బయట తెప్పిస్తాను. అది కూడాను ఎందుకంటే డబ్బులు పోకడే కానీ తిన్నట్టుండదు, చచ్చినట్టుండదు. అందుకని తెప్పించను అనమాట. ఇంక ఇదిగోండి టమాటా చట్నీ, అలాగే పప్పుల చట్నీ అనమాట. ఇక పిల్లలు ఇద్దరికి పోసిచ్చాను, తినేసి బడికి వెళ్ళిపోయారు. ఇక మేము కూడా పోసుకొని తింటున్నామండి టిఫిను. ఎన్నండి తలా 2 తిన్నాం అనుకోండి, కమ్మగా ఉంటాయండి. కాసిన ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి ఆ తర్వాత కాసిన మజ్జిగ తాగామనుకోండి, కడుపులో కూడా చల్లగా హాయిగా ఉంటుంది. మజ్జిగ ఎక్కువ వాడండి ఎవరైనా కానీ. నేను పదే పదే చెప్తున్నాను, మజ్జిగ వాటరు ఎక్కువ తాగాలండి. మనం బాడీకి సరిపోయినంత నీరు శాతం ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామని డాక్టర్స్ చెప్తున్నారు. నేనైతే అదే యూట్యూబ్లో చూస్తూ ఉంటానండి. డాక్టర్స్ పెడతా ఉంటారు కదా, వాళ్ళ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను. అవి చూసి నేను కొన్ని చేసుకుంటూ వస్తున్నాను అనమాట. చిన్ని చిట్కాలండి ఇవన్నీ. ఏం లేదు, పెద్ద పెద్దగా చేసే అంటే ఏం లేదు. అవి ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాను నేను. అదే నేను మీకు చెప్తున్నాను. ఇంక ఇదిగోండి మా వ్యాపారానికి సంబంధించి మెటీరియల్ అనమాట. ఇది ప్యూర్ పట్టు అండి. ఇలా దిండ్లుగా వస్తాయి. ఇంకా ఇలా దిండ్లుగా వస్తాయి అన్నమాట. ప్యూర్ ఒరిజినల్ పట్టు అనమాట. వీటితోనే మేము శారీస్ తయారు చేస్తాము. ఏం చక్కగా బాగుంటాయండి. నా చీరలన్నీ కూడాను ఈ పొట్టుతో తయారైన చీరలు అనమాట. ఇంక ఇలా ఇవన్నీ ఆ కాసినే 1,00,000 రూపాయలు సరుకండి. ఆ కొంచెమే రేటు పెచ్చు అనమాట. అది
నూలు కాదు, ప్యూర్ పట్టు, అందుకే రేటు పెచ్చు. ఇక ఇదిగోండి బెడ్షీట్లు అన్నీ తీసేసా కదా, ఇంక ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేసుకుంటున్నాను. చెప్తున్నా కదండి, గాలి, విపరీతమైన గాలి, అసలు అదొక రకమైన ఇసిరిసిరి కొడుతుందనమాట. ఇక చూద్దాం, ఆరైతే అసలు అవి ఉంటాయో ఉండవో నాకు నమ్మకం లేదు. ఇక ఇదిగోండి దానికి తగ్గట్టు సరిపేసుకొని ఇక కొంచెం అంత సోడా ఉప్పు కూడా వేసుకున్నాం అనుకోండి, తెల్లగా ఉంటాయి. ఏదన్నా పురుగు పుట్ర ఉన్నా కూడా చచ్చిపోతాయి కదా, బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా చచ్చిపోయిద్ది. అందుకే నేను సోడా వేసుకుంటాను బట్టల్లో. ఇక ఇదిగోండి, ఇక వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత ఇక చాలా పని ఉందండి. ఇంకా అదిగోండి 1 గంట టైం అనమాట. మా వాషింగ్ మిషన్ అయితే ఇదండి, ఈ ఈ ఈ కంపెనీ అనమాట మా వాషింగ్ మిషను. ఇక 1 గంట టైం అనమాట. ఇంక ఇదిగోండి, ఇక మా వారు లేచి ఇక బజార్కి వెళ్ళి వచ్చారు. వస్తా దమ్సప్ తీసుకొని వచ్చారు. అలాగే చికెను ఈరోజు జాయింట్ పలావ్ చేద్దామని చెప్పి 2 రకాలుగా తీసుకురమ్మన్నానండి చికెను. ఒకటేమో జాయింట్లు, ఒకటేమో కర్రీస్ అనమాట. ఇంకా బాస్మతి రైస్ కూడా తీసుకురమ్మంటే తెచ్చారు. అయితే సరుకులు అన్నీ తీసుకున్నా కానీ నేను వెళ్ళినా కానీ ఏయో ఒకటి మర్చిపోతూ ఉంటాను అనమాట. అలాగే పెద్దలపాయలను, చిన్నులపాయలు, అలాగే బాస్మతి రైసు ఇవన్నీ మర్చిపోయా సరుకులతో పాటు. వీడియో కూడా పెట్టే కదండి, సరుకులు చదువుకునే వీడియో, అప్పుడు అనమాట. ఇక పిల్లలు ఉన్నారు కదా చేద్దామని చెప్పి ఇక 1 ప్యాకెట్ తీసుకురండి అని అంటే, ఇక లూజు అమ్ముతారు, ప్యాకెట్లు అమ్ముతారు. కాకపోతే ఏంటంటే ఇక 1 ప్యాకెట్ తీసుకురండి, తర్వాత తెచ్చుకుందాం మనం అని చెప్పి తీసుకురమ్మంటే అది 180 రూపాయలు తీసుకున్నారంట అండి ప్యాకెట్. అదే లూజ్ అయితే 100 రూపాయలే కేజీ. వాళ్ళిద్దరు చూసుకోండి చీర్స్ అంట. ఇంక ఇదిగోండి, ఇంక నేను కూడా కాసిన తాగుదాము, అన్నంలో తాగటం ఎందుకులే అని చెప్పి ఇక ఇలా తాగుతున్నాం అనమాట. 10 దాకలు తీసుకురామండి, కూల్ డ్రింక్ కూడాను 10 దాకలు తీసుకురాము, ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాం అనమాట. ఇంకా టిఫిన్ చేసుకొచ్చున్నాం కదా, ఇక వస్తూ అది కూడా తీసుకొచ్చారు. చికెను, కొత్తిమీర, కరివేపాకు, బియ్యము ఈ మొత్తం తీసుకొని వచ్చారనమాట. మీకు చీర్స్ అని చెప్తుంది ఫోన్కి, నేను పక్క తిప్పేసా మా వారు. ఇంక ఇదిగోండి, ఇంకా ఇవన్నీ తీసుకొచ్చారనమాట. ఇక ఇదిగోండి మొత్తం టోటల్గా ఇవన్నీ మసాలాకు తగినంత అల్లం, చిన్నులపాయలు అవన్నీ తీసుకున్నాను. అవేమో కేజీ బియ్యం మొత్తం చేస్తున్నాను అనమాట. ఇక దానికి తగ్గినట్టు ఇక మసాలాకి తీసుకున్నాను. ఇదేమో చికెన్ అనమాట. ఇంకా వాటిల్లోకి మసాలాలు ఇవ్వండి, గరం మసాలా వేసుకుంటాం కదా, వాటికి సంబంధించి చెక్క, లవంగాయలు, అలాగే యాలక్కాయలు, జీలకర్ర, అలాగే ధనియాలు అనమాట. ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదేమో కర్రీకి, అదేమో జాయింట్లు ఉన్నాయి కదా, అవేమో రైస్లోకి. కేజీన్నర తెచ్చారండి. కేజీన్నరకి ఒక కేజీ ఏమో జాయింట్లు తీసుకొచ్చారు కదా. ఇక దానికి సంబంధించి కేజీ బియ్యం కరెక్ట్ కొలత అనమాట. పలావ్కి, దమ్ బిర్యానీకి కేజీ బియ్యానికి కేజీ కర్రీ పట్టిద్ది. ఇంక ఇదిగోండి దానికి సంబంధించిన పలావ్కి సంబంధించిన దినుసులు ఇంక ఎసురు కూడా పెట్టేసుకున్నానండి. ఇక దాంట్లో వేసేసుకొని చక్క మరిగించుకొని అప్పుడు ఎసుట్లో వేసుకుందాము. ఇంక ఇదిగోండి, ఇంక దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను అనమాట. అయితే నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. అసలు నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి. అసలు ఎంత కమ్మగా ఉంటుందోనండి దమ్ బిర్యానీ. అసలు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారు, నేనైతే ఇలా చేస్తాను. ఇంక ఇదిగోండి కడిగి పెట్టేసుకున్నాను బియ్యం. బాగా నానాలన్నమాట. ఒక 5 నిమిషాలు నానితే తొందరగా ఉడికిపోయిద్ది కదా. ఇంక ఇదిగోండి అవే చికెన్ కూడా కడిగి రెడీగా పెట్టుకుని తగిన ముక్కలు అవన్నీ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ మసాలా కూడా వేసేసుకున్నాను. ఇక ఆ తర్వాత ఇదిగోండి పెద్ద పెద్ద ముక్కలు కొట్టించారనమాట బిర్యానీలోకి. దమ్ బిర్యానీ అని చెప్తున్నా కదా, దాంట్లోకి పెద్ద పెద్ద ముక్కలు అయినా సరే ఉడికిపోతాయండి, ఎంత చక్కను ఉడికిపోతాయి. అది ఎలాగనేది కూడా చిన్న టిప్ ఉంది, అది కూడా చూపిస్తాను. అంతకుముందు వీడియోలో ఆ టిప్ మర్చిపోయాను అనమాట చూపించడం, ఈ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, ఇక దానికి తగినంత కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, అలాగే మసాలా వేసుకున్నాను.
నిమ్మకాయ మాత్రం కేజీకి 2 కాయలు పడతాయండి ఎంచక్కాను. నేనైతే ఎక్కువ వేద్ది రసం గల కాయలు కదా, ఎక్కువ వేద్దాం అనుకొని 3 బద్దలే పిండాను. కానీ 2 కాయలు పడతాయి నిమ్మకాయలు. నిమ్మకాయ ఉంటే పెరుగు అవసరం లేదు, పెరుగు లేనప్పుడు నిమ్మకాయ వేసుకోవచ్చు. లేదు 2 కావాలన్నా కూడా వేసుకోవచ్చు, పసుపు నిమ్మకాయలు కానీ పెరుగు కానీ ఈ రెండిట్లో. ఇంక ఇదిగోండి తగినంత ఉప్పు, నిమ్మకాయ పిండుకున్నా కదా, ఇక తగినంత పసుపు వేసుకున్నాను, తగినంత కారం వేసుకుంటున్నానండి. ఇది కొత్తగా మొన్న పట్టించా కదండి మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు, ఆ కారం అనమాట. అయితే విపరీతమైన మంట ఉంటుంది, అందుకని కొంచెం తగ్గించే వేసాను. మీకు కారం కనుక మంట లేకపోతే కొంచెం వేసుకోవచ్చు. ఇంక దానికి తగినంత నూనె కూడా వేసుకోవాలండి. నూనె మాత్రం దాదాపు మనం కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి 150 గ్రాములు నూనె పట్టిద్ది అనమాట. చూసుకొని వేసుకోవాలి. నూనె చాలలేదనుకోండి అడిగంటిపోయిద్ది అనమాట. అదొక్కటే మనకు గుర్తు, లేదంటే అడుగంటిపోయిద్ది, మాడిపోయిద్ది. అందుకని నూనె ఎక్కువ ఉండాలి. 150 గ్రాములు దగ్గర 200 గ్రాముల దాకా పట్టిద్ది అనమాట. ఇంక ఇదిగోండి ఎసురు కూడా తెల్లిపోయినాయి కదా. ఇంక ఇదిగోండి చిన్న టిప్ అని చెప్పా కదా, చికెన్లో మనం కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి అవి ఆల్రెడీ కొంచెం ఎసురు ఉంటుంది కాబట్టి దాంట్లో మసాలా ఎసురు ఉంటుంది కదా నీరు, ఇక దానికి తగినంత ఒక చిన్న టీ గ్లాస్ మైను 1.5 పోసుకోవాలండి ఆ ఎసుట్లో. ఎందుకంటే అవి పలావ్ దినుసులు వేసి మరిగినాయి కదా, ఆ స్మెల్ కూడా కమ్మటి స్మెల్ వచ్చిద్దండి, ఎంత బాగుంటాయోను. అందుకని 1.5 గ్లాసున్నర ఎసురు పోసుకోవాలి. అప్పుడు అడుగంటకుండా చక్కగా ముక్క కూడా బాగా ఉడికిపోయిద్ది అనమాట. అందుకని అలా కొలత అనమాట. కిలో తీసుకున్నాం కదా మన చికెను, ఆ గ్లాస్తో గ్లాసున్నర ఎసురు పోసుకోవాలి. ఈ మాత్రం ఉంటే సరిపోయిద్దండి. మళ్ళీ చెప్తున్నాను, అంతకుముందు చూపించినప్పుడు ఇది చూపించలేదన్నమాట. నేనైతే ఇలా చేసుకుంటాను. నేను చేసినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, అసలు పర్ఫెక్ట్గా వచ్చిద్ది అనమాట. కొలతల ప్రకారంగా చూపిస్తున్నానండి నేనైతే. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి వీడియోని, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇంక ఇదిగోండి ఎసురుగా అయిపోయినాయి. ఇక బాస్మతి రైస్ కదండి, ఊరికే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కదా, అందుకని వాటిని మాత్రం ఎక్కువ కదపకూడదు అనమాట. ఇంకా అలాగే ఎసురుతో మొత్తం వేసేసుకున్నాను. ఒకసారి కలబెట్టేసుకొని గంటి పెట్టకుండా, ఇక కొంచెం వంత ఉడికిన దాకా గంటి పెట్టకుండా ఉండాలండి. అప్పుడు బాగా ఉడికిపోయిద్ది అనమాట. ఇరక్కుండా ఉంటుంది ఫస్ట్, మెతుకు అనేది ఇరక్కుండా ఉంటుంది. కొంతమంది తోడుతో కూడా వేసేస్తారు, కడిగి ఆవుజు అని వేసేస్తారు. నేను కొంచెం సేపు నానబెట్టాను అనమాట, 5 నిమిషాలు అనమాట. ఇక ఇదిగోండి ఎసురు కాయిపోయినాయి కదా, అన్నం కూడా ఉడికింది. అయితే ఇదేంటంటే సగం ఉడికిద్ది, తెలుసు కదండి మనకి. రైసు సగం ఉడికినప్పుడు ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. ఇక ఆ తర్వాత పూర్తిగా ఉడికిన తర్వాత పైన లేయర్ వేసుకోవాలి. నేను 2 లేయర్లుగా వేసాను. అప్పుడు అడుగున నీరు శాతం ఉంటుంది కాబట్టి పొలుగ్గా వేసుకోవాలన్నమాట ముందు వేసుకున్న లేయరు. అప్పుడు అడుగు నీరు శాతం ఉంటుంది కాబట్టి ఉడికిపోయిద్ది అనమాట, మగ్గిపోయిద్ది, ఊరికినే మగ్గిపోయిద్ది. పైది ఏంటంటే ఇక ఏమన్నా చెమ్మా నీరు ఏమన్నా ఉన్నా కూడా ఉడికిపోయిద్ది అనమాట. ఆ ఫైనల్లో చూపిస్తానండి ఎట్లా వచ్చింది ఏందనేది కూడా, ఎలా ఉందనేది కూడా టేస్ట్ చూసి చెప్తాను. ఇంక ఇదిగోండి ఇక 2 లేయర్లుగా వేసుకొని కొంచెం అంత నా దగ్గర జీడిపప్పు లేవని నేను వేయలేదు. మనం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, వేయించి వేసుకోవచ్చు. పైన కొత్తిమీర కరివేపాకు చల్లుకొని ఇక అయితే పొయ్యి మీద పెట్టేసుకుని మనం టైం చూసుకోవాలన్నమాట. 10 నిమిషాలు హైలో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇక ఆ తర్వాత మన ఇష్టం, ఇక చిమ్మిలో 10 నిమిషాలు కానీ పావు గంట కానీ ఉంచుకోవచ్చు. మొత్తం 25 నిమిషాలు పట్టిద్దండి, కరెక్ట్గా 25 నిమిషాలు పట్టిద్ది. అప్పుడు మనం దించేసుకోవచ్చు అనమాట. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేశాను, 10 నిమిషాలు చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంకా దగ్గరే ఉండాలి, లేకుంటే మాడిపోయిద్ది. ఇంక ఇదిగోండి చికెన్ కూడా పొయ్యి మీద వేసేసాను. అది ఏమి తీయలేదులేండి, వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని ఇక అదేం వీడియో తీయలేదు. ఇక చికెన్ కూడా ఉడుకుతుంది. ఇంక ఇదిగోండి వాషింగ్ మిషన్లో బట్టలు వేసా కదా, కండవాలు అన్నీ వేసేసానండి. కండవాలు అన్నీ వేసేసి ఇక ఆరేసా. ఇటువైపుకి పెద్దగా గాలి రాదు, ఇక బయట పక్కకు మాత్రం ఇక గాలి, విపరీతమైన గాలి వచ్చింది అనమాట. ఇక అవన్నీ కింద పడిపోతూ ఉంటాయి. ఇక అదిగోండి పొయ్యి మీద ఉడుకుతూ ఉందన్నమాట. అదిగోండి ఆరేసి లోపలికి వెళ్ళాను నేను, ఇంకెలా ఉండి ఏందని చూసుకుందామని చెప్పి బయటకు వచ్చి చూశాను. నాకు అనుమానం వచ్చి ఇక ఇలా కుప్పబడిపోతూ ఉంటాయి అన్నమాట బట్టలు.
ఇక అవన్నీ సరిచేసి ఇంకొచ్చి ఇక భోజనం కాడ కూర్చున్నాము. దాదాపు టైం వచ్చేసి 2:30 అయిందండి. టైము కరెక్ట్గా 2:30 అయింది. ఇక భోంచేస్తానికి కూర్చున్నాం అనమాట. ఇక పిల్లలు కొంచెం లేటుగానే తిన్నాం కదా టిఫిను. సండే రోజు అంటే కొంచెం ఒళ్ళు బరువు కదండి మనకి ఎట్టయినా కానీ ఒళ్ళు బరువు అనమాట. లేటుగా తిన్నాము, ఇంకా అందుకని ఆకలి లేదనమాట. పిల్లలు కూడా ఆకలి అని ఏం అనలేదు. ఇక పిల్లలు అందరం కూర్చొని తింటున్నామండి. ఇంక ఇదిగోండి ఎలా వచ్చిందో చూసారా, పొడి పొడిలాడుతూ వచ్చింది చూసారా. ఇంక ఇదిగోండి కర్రీ కూడా అయిపోయింది. అలా వచ్చింది కర్రీ కూడా. అయితే కొంచెం ఉప్పు తగ్గిందండి నాకైతే, ఆ ఒక్కటే, ఇంకేం లేదు. కాస్తంత ఉప్పు వేసుకుంటే అంత కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకున్నట్టయితే కర్రీలో సరిపోయేది. కొంచెం తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువైతే అసలు తినలేవు కదండి. అంత కష్టపడి చేసుకొని కూడా తినలేం కదా, ఎందుకు వచ్చింది. తక్కువ వేసుకుంటే కర్రీలోనైనా వేసుకొని కలుపుకోవచ్చు. ఉప్పు మాత్రం చూసి వేసుకోవాలి. నేనైతే అలాగే వేసుకున్నాను, కొంచెం ఉప్పు తగ్గింది అంతే. ఇంక ఇదిగోండి ఇక మా వారికి పెట్టిచ్చేస్తున్నాను ముందే. దాంట్లోకి నిమ్మకాయ ఉల్లిపాయ అనమాట. మా మనవరాలు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పు తాత అని గోలగోలు చేస్తుంది వెనకాల కూర్చొని. ఇంక పెట్టిచ్చేసాము, పిల్లలు కూడా తింటున్నారు. వెనకట ఇవన్నీ చేసుకోవటానికి అసలు తెలియదు ముందు. ఇప్పుడంటే నాకు ఇబ్బంది ఏం లేదులేండి, మా వారు చేసేవారు, ఎప్పుడైనా కానీ చేస్తారు పలావు. కానీ వెనకటి ఇవన్నీ ఎవరికి ఏమీ తెలియవు కదండి. ఇప్పుడు ఏంటంటే హోటల్లో అలా అలవాటు అయ్యాము, కాస్త ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడనే కాదు, కానీ మేము తక్కువ అని చెప్తున్నా కదండి. బయటికి వెళ్ళి తినటం అనేది తక్కువ, ఏదైనా ఇంట్లో చేసుకొని తినటమే. ఇక ఎప్పుడో అరుదుగా ఇంకా తినాలనిపించింది చేసుకోలేము అలా అన్నప్పుడు, లేదంటే ఇక ఇప్పటికిప్పుడు తినాలన్నా కూడా కుదరదు కదా. ఈ ప్రాసెస్ అంతా 2-3 గంటలు పట్టిద్ది. ఇక అంత టైం మనం చేయలేం కదా అనే ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రం ఇక బయట నుంచి తీసుకొస్తూ ఉంటారనమాట మా వారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.